1991 నుంచి 2025 దాకా నా కోసం పానాలు అర్పించిన మీకోసం డెడికేటెడ్ ఫర్ దిస్ వీడియో. నా ప్రియాతి ప్రియమైన రక్త సంబంధికుల కంటే ఎక్కువనే అయినటువంటి మేకలు, గొర్రెలు, కోళ్లు, చేపలు, రొయ్యలు, ఎండ్రికాయలకు పెరుగు రాజం పెద్ద మనమడు నమస్కరించి రాయునది ఏమనగా అంటే అప్పుడు వారానికి 2-3 సార్లు ఉప్పు, కారం, గరం మసాలాలు జల్లి సంపమింగంగా ఏర్పడలేదు కానీ శ్రావణ మాసంలో మాత్రం మీ విలువలు బాగా తెలిసేస్తున్నాయి. బాంచ 34 ఏళ్లలో లేక మొదటిసారి పాటించుతున్న శ్రావణ మాసంలో మీకోసం ఒక్క 5 నిమిషాలు మౌనం పాటించుతూ వంకాయలు, బెండకాయలు, బీరకాయల ఒంటరి బతుకు చేసి ఎటు వేకిండ్రా మీరు అందరూ. ఏం తిందామన్నా సొత్తలేదు, ఇంట్లో తిననిత్తలేరు, ఆఖరికి వాసన చూస్తామన్నా బూర్లు బట్టి బండకు కొడతా అంటారు. పన్న మీరే, లేచినా మీరే, ఏరగవైనా మీరే, ఏడున్నరే నాకే ఎందుకు ఇంతగానో మతి కత్తాండ్రే. కిలోకు 800 ఉన్నప్పుడే కిడిని అమ్ముకొని తిన్నోనికి ఇప్పుడు పెరుగు రాజం పెద్ద మనవాడు ఏం పాపం చేసిండే చెప్పుండ్రే. చికెనా, మటనా, కోడి మిమ్మల్నే గుర్తుకు చేసుకుంటా ఏమేమో తింటా కదనే. ఇక నాతో అయితే లేదు, నేను హోటల్కి పోయి మూతి తుడుచుకొని వస్తా.